हुमायूं नगर पुलिस स्टेशन की हदूद में झगड़े के दौरान गर्म तेल के गिरने के नतीजे में 3 नौजवान झुलस गए। मुकामी ज़राए ने बताया कि कल रात फूड डिलीवरी बॉय सादिक ऑर्डर लेने के लिए मासपेंक वाक़ एक होटल आए थे, जहां गाड़ी हटाने के मसले पर मुकामी अफराद से उनका झगड़ा हो गया, जिसके बाद वो होटल में पहुंचे। इसी दौरान नौजवान भी अंदर दाखिल हो गए। डिलीवरी बॉय खौफ के आलम में दौड़ते हुए किचन में पहुंचे। नौजवान इसका ताक़ुब कर रहे थे कि धमकम्पिल में गर्म तेल गिर जाने के नतीजे में वहां काम करने वाले होटल के मुलाजिमीन जख्मी हो गए। उन्हें इलाज के लिए दवाखाना मुंतकिल कर दिया गया। गुड आफ्टरनून अंडी నిన్న సెకండ్ 123 రోజు ఆఫ్టర్ ఈవినింగ్ అవర్స్లో 8:30 అరౌండ్ ఆ టైంలో 555 హోటల్ అంటే అకీక్ రెస్టారెంట్ దగ్గర స్విగ్గీ డెలివరీ బాయ్ షాకిబ్ అనే పర్సన్ తన డ్యూటీలో భాగంగా 555 హోటల్కు రావడం, అక్కడ తన వెహికల్ని పార్కింగ్ చేసే సమయంలో అదే లొకాలిటీలో గల వ్యక్తి అహ్మద్ ఖాన్ సంబంధించి పార్కింగ్ విషయంలో చిన్న పిట్టి ఇష్యూ జరిగింది. అహ్మద్ అనే పర్సన్ స్విగ్గీ బాయ్ని కొట్టినట్లుగా మనకు హ్యాండ్స్ తోటి కానీ అట్లా కొట్టినట్లు మాకు కంప్లైంట్ వచ్చింది. దానిపైన పూర్తిగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే ఈ అహ్మద్ సంబంధించిన వాళ్ళు స్విగ్గీ బాయ్ని కొట్టడము, లోపలికి వెళ్ళినట్లు, అక్కడ ఆయిల్ కింద పడ్డట్లు సమాచారం కూడా మాకు వస్తే దాన్ని పూర్తిగా డీటెయిల్ ఎంక్వైరీ చేయడం వల్ల అహ్మద్ అండ్ వాళ్ళ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు స్విగ్గీ బాయ్ని కొట్టడం వల్ల వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవడము, మళ్ళీ తర్వాత ఆయిల్ పడ్డదానికి వీళ్ళకు ఎలాంటి సంబంధం ఏం లేదు. ఆయిల్ పడడానికి అకీక్ రెస్టారెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వర్కర్స్ వాళ్ళ మధ్యలో చిన్న పిటి ఇష్యూ తోటి వాళ్ళు యాక్సిడెంటల్గా ఏదైతే ఆయిల్ బాల్డ్ ఉందో దానిపైన పడడం జరిగింది. పడడం వల్ల ఆయిల్ వాళ్ళపైన మొత్తం పడడం వల్ల ఇంజరీస్ కావడం జరిగింది. వాటిపైన కూడా హోటల్ మేనేజ్మెంట్ తోటి కంప్లైంట్ తీసుకొని మ్యాన్బోన్స్గా కేసు రిజిస్టర్ చేసి సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇందులో ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ని కొట్టడం వల్ల వాళ్ళు అందరు కలిసి ఆయిల్ వాళ్ళపైన చల్లడం అనేది బయట అందరు రూమర్స్గా అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఓకే, థ్యాంక్ యూ.